తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం, వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి, అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక మారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి, అనుమతులు ఇవ్వాలి, మంజూరు చేయాలి. ఇవన్నిట్లో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగింది. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము, మా అధికారులు సమిష్టిగా, దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరిన వెంటనే మార్పులు తీసుకొచ్చి ఇది అనువైన వాతావరణాన్ని కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తోని దావోస్లో పేర్కొనటం జరిగింది. ఆ క్రమంలో ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం. ఎందరూ ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసినా అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం, పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన 2 ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది. విదేశాంగ మంత్రి గారు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు 2 ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి,